బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. నగరం నలుమూలల నుంచి హుసేన్ సాగర్లో నిమజ్జనం కోసం విగ్రహాలు తరలి వస్తుండటంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇక హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండడంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు చేయనున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని సూచించారు. ఇక ప్రధాన మార్గాల్లో విగ్రహాల ఊరేగింపులు వెళ్లేందుకు వీలుగా సాధారణ ట్రాఫిక్ ను నియంత్రిస్తారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ 2 రోజులు నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఇక బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంకుపై కట్టమైసమ్మ ఆలయం వద్ద గణేష్ విగ్రహ ఊరేగింపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తోంది. ఇక కేశవగిరి, చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్, ఇక MBNR ఎక్స్ రోడ్, ఫలక్నమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, MJ మార్కెట్, అబిడ్స్ ఎక్స్ రోడ్, బషీర్బాగ్, లిబర్టీ జంక్షన్, NTR మార్గ్, PVNR మార్గ్లో అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్లాలని సూచనలు జారీ చేశారు. ఇక సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహ ఊరేగింపులు సంగీత్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, MG రోడ్, కార్టల మైదాన్, ట్యాంక్ బండి మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరుతుంది. ఇక చిలకలగూడ కోడల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు గాంధీ ఆసుపత్రి, RTC క్రాస్ రోడ్, నారాయణగూడ, పై వంతెన, వై జంక్షన్, హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ వైపు వెళ్తాయి. ఇక ఉప్పల్ ప్రాంతం నుంచి వచ్చే ఊరేగింపులు రామాంతపూర్, శ్రీరమణ జంక్షన్, చే నంబరు, తిలక్ నగర్, OU NCP గేట్, విద్యానగర్ జంక్షన్, ఫీవర్ ఆసుపత్రి, బర్కత్పురా కూడల మీదుగా ప్రవేశిస్తుంది. ఆ ఊరేగింపులు నారాయణగూడ, YMCA కూడలి వైపుకు చేరుకుని RTC క్రాస్ రోడ్డు నుంచి వచ్చే ఊరేగింపుతో కలుస్తోంది. ఇక దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలు IS సదన్, సైదాబాద్, చెంచలగూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్ రోడ్లో కలుస్తోంది. అక్కడ నుంచి మూసారంబాగ్ మీదుగా అంబర్పేట వైపు వెళ్తాయి. తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం, దూర విద్యా కేంద్రం రోడ్, అడిక్మెట్ వైపు వెళ్లి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి వద్ద ఊరేగింపు చేరుతోంది. టోలీ చౌక్, రేతిబౌలి, మెహదీపట్నం వైపు నుంచి వచ్చే వినాయక నిమజ్జనం ఊరేగింపు మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మినార్ మీదుగా NTR మార్గంకు చేరుకుంటుంది. ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు SR నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్ వద్ద చేరి NTR మార్గం వరకు వెళ్తుంది. ఇక టప్పు చబుత్ర, ఆసిఫ్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, బోయగూడ కమాన్, వోల్గా హోటల్, ఎక్స్ రోడ్, గోషామహల్, మూలకుంట జంక్షన్ మీదుగా వెళ్లి MJM వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.
ఇక వినాయక చవితి విగ్రహాల నిమజ్జన నేపథ్యంలో సాధారణ ప్రజలు రాకపోకలకు అంతరాయం కలగవచ్చని, ఊరేగింపు సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు అందుకు అనుగుణంగా ప్రయాణ మార్గాన్ని నిర్దేశించుకోవాలని సూచనలు జారీ చేశారు.